హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఆదివారం రోజు వీడియో అండి. ఇంకా నేను నిన్న వీడియో పెట్టడం కుదరలేదు, అందులో ఒకటి చేసిన వీడియోలు ఏం కూడా లేదు. ఇంకా ఈ వీడియో ఈరోజు పెడుతున్నా. ఇక్కడ తెల్లారిపోయింది, ఇంకా ముగ్గేసుకొని ఇంట్లోకి వచ్చి ఆ రోజు మటన్ తీసుకొచ్చిండు. ఇంకా తొందరగా పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను గిన్నెలు రుద్దేది, ఇల్లు లూకేది ఏం షూట్ చేయలేదు. తొందర పని చేసేసుకొని స్నానం చేసి ఇంకా పూజ కూడా చేసేది ఏం లేదు వారం దాకా. అందుకోసమే ఇంకా స్నానం చేసి వచ్చి ఇక్కడ మటన్ కూరగాయలన్నీ కట్ చేసి మటన్ తీసుకొచ్చిండుగా వండుతున్నా. ఇంకా ఉత్తన్నం ఇట్లా తినబుద్ధి కాక బగారా లెక్క వండిన, అది ఎప్పుడు చూపెడుతూనే ఉన్నగా. ఇంకా అందుకోసమే అది చూపెట్టకుండా ముందే వండేసిన. ఇక్కడ మటన్ తెచ్చిందని చూపెడుతున్నా. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసినాక ఫ్రెండ్స్ చికెను, తర్వాతకి చేపల ఫ్రై, చేపల కూర, ఈరోజు మటను. అదే ఆదివారం రోజు తెచ్చింది మటన్. ఇంకా ఈ తినటమే అవుతుంది. ఇంకా నేను లావు కూడా అయిపోతాను. నేను అట్లుంది ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ కొన్ని రోజులు చేసి ఆఫ్ చేస్తే ఇంకా లావు అయిపోతాను. చేతులు అయితే లావు కానొస్తాయి నాకు. ఇట్లా అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేయటం కూడా కుదరటలే. ఇవన్నీ పనులు పెట్టుకొని నేను వీడియోలు చేసుకోవాలి, ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలంటే కుదరటలేదు నాకు. అందుకోసమే వీటిని ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చేసుకుంటూ ఉంటాను, ఎక్సర్సైజ్ చేయటం లేదు. చేయాలనుకుంటాను, ఇప్పుడు చేస్తున్నాయేమో తెలవటం లేదు. ఇక్కడనైతే అల్లం ఫ్రెష్గా పట్టుకొని తాలింపులు వేసుకుంటాను ఫ్రెండ్స్. నూరింది ఉందిలే కానీ అప్పటికప్పుడు నూరితే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని ఇట్లా వేసుకున్నా. కొంచెమే నూనె పోసుకున్నా, ఇంకా మటన్లో ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెమే పోసుకొని అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకున్నా. ఇంకా అన్ని తాలింపులోనే వేసేసుకుంటా ఫ్రెండ్స్. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది, దాన్ని బంద్ చేసుకున్నా. కారం పసుపు అన్నేసి తాలింపులో వేస్తే అవి పచ్చివాసన పోయేదాకా ఉంచినాం అనుకో, ఇంకా అవి ఉంచేసి తాలింపులో మటన్ వేసుకున్నాను అనుకో, ఇక అవి మంచిగా ఫ్రై అయితే ఇంకా అట్లైనా ఫ్రై చేసుకొని అయిన తినొచ్చు. లేకుంటే షార్ అయితే పెడదాను అనుకుంటున్నాను. ఫ్రై ఏం తింటాం మటన్ అని షార్ పెడతాను ఫ్రెండ్స్. కొంచెమే తెచ్చిండు, మళ్ళీ మా పాప కూడా తినదు. ఆమెకి వేరే చికెన్ తీసుకొచ్చిండు. ఆమెకేమో నేను చేయలేదు లేండి ఆ చికెన్, మా ఆయనే చేసిండు. ఫ్రై చేసి ఇచ్చిండు ఆమెకి. ఇంకా నేను పొయ్యి కాడ అంతసేపు ఉండి చేయలేను అంటే ఆయన ఫ్రై చేసి ఇచ్చిండు. ఇక్కడైతే నేను మటన్ అయితే వండినాక ఇంకా నూనె ఏం లేదని అట్లా పెడతాను. ఇంకా మటన్ అయితే తాలింపులు వేసుకుంటాను ఫ్రెండ్స్. మా ఆయన అక్కడ కట్ చేసి ఇస్తారు కదా, కట్ చేసి ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చినాక కట్ చేసుకోవాలి. కొన్ని వాటికి అతుక్కొని అట్లే ఉంటాయి. అదే చూపెట్టుకుంటా ఆయనే వీడియో షూట్ చేసేది, ఆయనకే చూపెట్టుకుంటా నేను అందులో వేస్తాను. ఇంటికి వచ్చినాక కట్ చేయమంటే కట్ చేయలేదు, కట్ చేసిందే అని చెప్పినావు అని చెప్పుకుంటా అందులో వేస్తాను. చేపలు రుద్దడం రాదు, ఇట్లా మటన్ కోయటం రాదు, కోడిని కట్ చేయటం రాదు, అన్నీ అక్కడ చేసుకొని రావటమే. కొంతమంది అన్నీ మంచిగా చేసి ఇద్దరు, మా ఆయన అదేం చేయడు, అట్లుంటుంది. ఇంకా ఇక్కడ కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసుకున్నా కదా. ఇంకా ఎసరు పోసుకొని కొద్దిసేపు ఇంకా ఉడికిపోయినాక ఇంకా మసాలా వేసి దించుకోవడం, కొత్తిమీర. ఇది ఫ్రెండ్స్ నా వీడియో, ఆదివారం వీడియో. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో మంచిగా చెప్పండి, నేను కూడా
నా కోసం కామెంట్ చేస్తారు, మంచిగా వీడియోలు చూస్తారు అనేది నాకు కూడా ఉంటుందిగా ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి ఎలా ఉందో కమెంట్లో. నేను ఏదైనా మంచిగా చేస్తానా, మంచిగా చేయటం లేదా మీరు చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.